పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని క్రమబద్ధంగా ధ్వంసం చేస్తూ నిన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం, న్యూక్లియర్ డీల్ వీటిపైన ఎలాంటి చర్చ జరగనివ్వకుండా బుల్డోజ్ చేసి పాస్ చేసుకున్నారు. ఇది ఒక విధంగా చీకటి రోజు. వాళ్ళు ఏదైనా పెట్టదలుచుకుంటే చర్చ పెట్టచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం నుంచి చాలా వచ్చాయి, అందరూ ఇచ్చారు, నేను మళ్ళీ చెప్పక్కర్లా. నేను దాన్ని ఎండార్స్ చేస్తున్నా. నేను కూడా దాన్ని ఒక ఆర్టికల్ రాశాను. న్యూక్లియర్కి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి బిల్లు పాస్ చేశారు. ఇది అత్యంత దురదృష్టమైనటువంటి నిర్ణయం. ప్రపంచం ఎక్కడ కానీ న్యూక్లియర్ యాజమాన్యం అంతా గవర్నమెంట్ ప్రైవేట్ ఉండవు. ఇక్కడ కూడా మన గవర్నమెంటే ఉన్నాయి. దానికి ఏంటంటే అది ప్రమాదకరమైనటువంటి సంస్థ. మంచికి ఉపయోగించుకుంటే దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు. అణు ఆయుధాలు తయారు చేసుకోవచ్చు. కానీ భారతదేశ ఉద్దేశం అణు ఆయుధాలు తయారు చేయడం కాదు. అణు ద్వారా మన పరిశ్రమలు రకరకాల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పద్ధతి చూస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. అది చాలా ప్రొటెక్టెడ్. మీకు తెలీదు, ఎక్కడైతే ప్లాంట్ ఉంటుందో ప్లాంట్ నుంచి 7 కిలోమీటర్ల అవతల వరకు మొత్తం సెక్యూరిటీ ఉండాలి. ఎందుకు ఏమైనా శత్రువు అయినా కూడా ఆ స్కోప్ ఉండే పద్ధతిలో 7 కిలోమీటర్స్ స్క్వేర్ దర్శనంగా ఉంటుంది. అంత భూమి కొనుగోలు చేయాలి ప్రైవేట్ వాళ్ళు. అది చేయరు, తక్కువలో చేస్తారు. తర్వాత అసలు వాస్తవం చెప్పరు, దేనికొని తయారు చేస్తారు, రహస్యం పెట్టుకుంటారు. వాళ్ళకి లాభాపేక్ష మీద తప్ప దేశ రక్షణ మీద కాదు. ఇప్పుడు మనకున్నటువంటి అణు వ్యవస్థ దేశ రక్షణ చూస్తాను తప్ప వ్యాపారంగా చూడడం లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలి కదా. వాళ్ళు దేశం వాళ్ళు సైన్య సేవ చేస్తారా? పులి నేను రక్తం తాగడానికి నమ్ముతామా? ఇప్పుడు రేపు రాబోయేటువంటి కార్పొరేట్ సెక్టర్స్ అంతా దీన్ని మేమేం లాభాపేక్ష లేకుండా దేశ సౌలభ్యం కోసం చేస్తానని హామీ ఇస్తారా? ఇస్తారు, నాకు కావాలంటే ఇప్పుడు అనుకోని ఇస్తారు. కానీ అమలు చేస్తారా? లాభాలే వాళ్ళ ముందర. అందువల్ల లాభాలు రావాలంటే దానికి సంబంధించినటువంటి రక్షణ విభాగం, క్వాలిటీ ఇవన్నీ కూడా నాశనం చేస్తారు. నాశనం చేస్తే దేశానికి ప్రమాదం వస్తుంది. అందువల్ల దేశ భద్రతకు ముప్పు. ఇది అంగీకారమైనటువంటి ఉద్దేశానికి వ్యతిరేకం కాబట్టి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అప్పుడే ఒకవైపున బహుశా 1 నెలగా జరుగుతుంది చర్చలు లోపల. ఇప్పుడేమైంది, ఈ న్యూక్లియర్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి సైంటిస్ట్ అంతా స్లోగా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు జనరల్ కొంతమంది వెళ్ళిపోయారు. అంటే మన పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సైంటిస్ట్కి వాళ్ళు ఎక్కువ ఎగరేసి డబ్బులు ఎక్కువ చూపించి వాళ్ళ టెక్నాలజీ మొత్తం వాళ్ళు తీసుకొని స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే చాలామంది ఆఫీసర్లు ఈ న్యూక్లియర్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి వెళ్ళిపోతున్నారు. ఈ స్లోగా ఇది డౌన్ అవుతుంది. ఇప్పుడు ఐడిపిఎల్లో బ్రహ్మాండం పడింది. అది ప్రైవేటు వాళ్ళు వచ్చిన తర్వాత, ల్యాబ్స్ వచ్చిన తర్వాత అది పడిపోయింది. అట్లా ఇది కూడా అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో మన నేషనలైజ్డ్గా ఉన్నటువంటి న్యూక్లియర్ కార్పొరేషన్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది. ప్రైవేట్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అది దేశానికి ప్రమాదం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పుడు ఈ వాళ్ళు ఏమనుకుంటున్నారు, గాంధీని ఎందుకు తీసేశారు పేరు? రాబోయే రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు పేరు ఉండడానికి వీల్లేదు. గాంధీ, నెహ్రూ, రకరకాల భగత్ సింగ్ లాంటి వాడు ఉండడానికి వీల్లేదు. ఈయన వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది అనేది ఆయన అభిప్రాయం. దానికి ఈ అర్ధనగ్న హీరోయిన్ ఉంది కదా, కంగనా రనౌత్, అర్ధనగ్న హీరోయిన్, ఆమెకు పద్మశ్రీ కూడా ఇచ్చారు శీఘ్రంగా. ఆమె చెప్పింది పాపం 2014 నుంచే భారతదేశ స్వాతంత్రం వచ్చింది అని ఓపెన్ చెప్పింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది చెప్పి చెప్పారు. బహుశా ఈయన కూడా ఏంటంటే మోడీ తర్వాత ఉండేవాళ్ళే ఉండాలి చరిత్రలో. గాంధీ మహాత్ముడు కానీ, భగత్ సింగ్ కానీ, నెహ్రూ కానీ వీరెవరు ఉండడానికి వీల్లేదు. ఆ క్రమం స్టార్ట్ చేశారు. లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసుకుంటే మీ పాలసీ మార్చుకోవచ్చు. కానీ గాంధీ పేరు మార్చాలా? చచ్చిపోయిన నిర్మాణం చెప్తారా?
చచ్చిపోయిన మహానుభావులు ఎన్ని మాటలు చెప్తారు అంటే కసి తీరరా. ఫ్యాక్సిస్ట్ ఎప్పుడు ఏం చేస్తారంటే వాడు చచ్చిపోతే కూడా ఈ శత్రువు వాడు వచ్చి మళ్ళీ పొడుస్తాడు. నేను పొడవాలి వాడిని అని చెప్పేసి పొడుస్తాడు. అట్లా తప్ప ఇంకేం నాకేం కనపడలా. ఇది ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దంటే గాంధీని హత్య, పేద ప్రజానీకానికి హత్య, సామాన్య ప్రజానీకానికి హత్య. ఇది చాలా ప్రభావం. ఏమంటారు, డబ్బులు ఖర్చు అంటున్నారు. సంవత్సరానికి బహుశా 50-60 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా పెరిగింది. ఇప్పటికి బాగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు గ్రామీణ ఉపాధి పథకం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 28 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీస్కి రకరకాల రాయితీలు ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టడం కానీ, అప్పుడు రద్దు చేయడం కానీ, వడ్డీ రద్దు చేయడం కానీ, ఇవన్నీ కలిపి 28 లక్షల కోట్లు. దాంతో పోల్చుకుంటే కోట్లాది మంది 15 కోట్ల మంది ప్రజానీకానికి ఖర్చు పెట్టిన డబ్బులు 10 లక్షల కోట్లు అయితే ఒక 20-30 కార్పొరేట్ కంపెనీస్ ఖర్చు పెట్టింది 20 లక్షల కోట్లు. దాన్ని బట్టి ఎవరు తింటున్నారు ఎక్కువ, ఎవరు బాధపడుతున్నారు? ఇది అసలు స్వరూపం బయటపడింది. మనం తీవ్రంగా ఖండిస్తాం. దాని మీద 22 రేపే కదా, రేపు 22 తారీఖు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాం. భవిష్యత్తు ఇంకా అందరిని కలుపుకొని విశాలతో ఆందోళన చేయడానికి సిద్ధపడతాము. అలాగే మన ఈరోజు చూసా పవన్ కళ్యాణ్, ఆయన ఒకప్పుడు యాక్టర్, ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. ఈజ్ అ పొలిటికల్ లీడర్. ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత విమర్శలు తప్పదు. విమర్శలు ఎట్లుంటాం? రాజకీయాల్లో వాళ్ళు చేసే తప్పులు విమర్శిస్తాం. మేము తప్పు చేసే మమ్మల్ని విమర్శిస్తారు కదా, విమర్శించుకోండి. అట్లా వాళ్ళని విమర్శిస్తాం. అంటే ఏమైంది, ఈ మధ్య విమర్శిస్తే పవన్ కళ్యాణ్ శిష్యుడు, వాళ్ళకి తలకాయదో తెలియదు కానీ, వాళ్ళు సోషల్ మీడియాలో నా పైన పిల్లలు దాడి ఫోన్లు చేసి అమ్మనాబూతులు తిట్టడం, బెదిరించడం, రకరకాల బెదిరిస్తున్నారు. అంటే ఇట్లాంటి తాటాకు చెప్పుడు మేము భయపడతామా? కమ్యూనిస్ట్ పార్టీ చేసి ఎర్రజెండా కార్డు తీసుకున్నప్పుడు అనుకున్నాం మన ప్రాణం ఎప్పుడైనా పోద్దని. కాబట్టి ఇట్లాంటి కొడుతూ మీరు భయపడాల్సిన పనిలే. కానీ పవన్ కళ్యాణ్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే నేను విమర్శిస్తే, నీ పొలిటికల్ విమర్శిస్తే నీ శిష్యులు అట్లా దాడులు చేస్తారా? సోషల్ మీడియా మీద దాడులు చేస్తారా? వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వస్తారు వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు స్టేట్మెంట్ చూశారు. మీకు ఉత్తరప్రదేశ్ ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ పాలిసీ పెడతానంటున్నాడు. అంటే రౌడీల్ని నేను చంపేస్తాను జాగ్రత్త. రౌడీలు కంట్రోల్ చేయడం బాగానే ఉంది. ఏమంటున్నాడు, నక్సలైట్లే పోయారా దెబ్బతో మీరెంత అంటున్నాడు. అంటే నక్సలైట్లకి రౌడీలకి ఒకటేనా? సంఘ వ్యతిరేక శక్తులు నక్సలైట్లు ఒకటేనా? మీ జ్ఞానం ఏమైంది? మీ చేకూర ఏమైపోయాడు? అయిపోయాడా? రౌడీలు సంఘ వ్యతిరేకతలు మీరు చర్య తీసుకోండి, మేము కాదని, మేము సపోర్ట్ చేస్తాం. అసలు నిజంగా 10% సంఘ వ్యతిరేకత మీరు చర్య తీసుకోవాలనుకుంటే 50% టీడీపీ వాళ్ళని, 50% వైసీపీ అరెస్ట్ చేయాలి మీరు. అంత ఈజీ కాదు. మీ అలా కాదు, మీరు ఏదో అనుకుంటున్నారు. మీ దగ్గర ఆడింత షిఫ్ట్ అయ్యి ఈ పక్కకి వైసీపీ ప్రభుత్వం రౌడీలు ఆ పక్క ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చి మీ పక్క వచ్చారు. కాంట్రాక్టర్ అందరూ ఆయన పక్క ఉన్నారు. ఆ కాంట్రాక్టర్ మళ్ళీ మీ పక్క వచ్చారు. భూ దొంగలంతా ఆ పక్క ఉన్నారు. తర్వాత టేకు స్మగ్లింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఆ పక్క ఉన్నారు. ఇప్పుడు మీ పక్క ఉన్నారు. చేయండి, 10% అమలు చేయండి. దానిలో 50% మీ కూటమి గ్రూప్లో ఉంటారు, 50% ఉంటే బహుశా బయట ఉంటారు. అది మీరు చేయడం చేత కాదు. మీకు ఎందుకు చేత కాదంటే మీరు వాళ్ళకి లొంగిపోయారు కాబట్టి. దాన్ని చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు గట్టిగా నిలబడండి, మేము మీతో ఉంటామని. కానీ నక్సలైట్లకి రౌడీలకి మధ్య పోలిక పెట్టి నక్సలైట్లో మేము ఫినిష్ చేసాం మీరు ఎంత అంటే, మీ అంత మూర్ఖత్వం, మీలాంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పొరపాటు. ఇది చాలా సమస్య వస్తుంది. మంచి కాదు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు మీ శిష్యులు నా పైన దాడి చేయొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం మీ చర్యల్ని తప్పట్టుకున్నాను. మీరు రకరకాల మధ్య గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నక్సలైట్స్కి రౌడీలకి మధ్య కంపేర్ చేసి మాట్లాడడం అంటే అంతకన్నా మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్తాను. ఇప్పుడు
దేశం రాష్ట్రాధికారి చెప్తాడు, చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి పాపం బిజీగా ప్రత్యేక విమానం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను మన ఢిల్లీలో ఉన్నా, అందరి దగ్గరికి పోతున్నాడు రాజకత్వానికి. ఆయన పాపం ఒక అలవాటు ఉంది, మాకన్నా నేను కూడా తిరుగుతుండే, నాకు తెలుసు. ఆడ అలిపిరి పండుగ పోయేటప్పుడు ఆడంతా బిచ్చగాళ్ళు ఈ తేంగాని బుచ్చి ఉంటుంది కదా, అది పెట్టుకొని నామని పెడతారు, దానికి పెట్టుకొని అయ్యా అయ్యా అంటుంటారు. అందులో భక్తులు ప్లస్ యాచకులు. చంద్రబాబు నాయుడికి అది అలవాటు ఉన్నట్టుంది. ఆ బొచ్చెత్తుకొని పోయాడు ఢిల్లీకి, భిక్షాటన పాత్ర తీసుకొని అక్షయ పాత్ర దగ్గరికి పోయాడు. ఇంటింటికి పోయి అడుగుతున్నాడు, అయ్యా మాకు డబ్బులు వేయండి, మాకు డబ్బులు వేయండి, మాకు డబ్బులు వేయండి. ఎందుకే దిగజాడు? కానీ నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, అసలు ప్రధానమంత్రి ఉంటే ఆడు కొనసాగడం అంటే నీ వల్ల కావాలి కొనసాగుతున్నాడు. మోడీ కొనసాగడం అంటే చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నాడు. మోడీ వచ్చిన దగ్గర కూర్చొని నీకు ఏమేం కావాలి చంద్రబాబు గారిని అడగాల, లేదా నితిన్ గారి మీకు ఏం కావాలని అడగాల, లేదంటే ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ ఆమె నిజం చెప్పిన చేత కలుపు చాలా అందంగా మాట్లాడుతుంది, కానీ నిజం చెప్పిన చేత కాదు, అది శాపగ్రస్తురాలు ఆమె, వాస్తవం చెప్పదు. ఆమెను అడగ వచ్చా ఏరా, ఎందుకు మీరు పోయి లొంగి అడుగుతున్నారు? పోయి మీకు పొలిటికల్ రైట్ ఉంది, పైపై మీ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు. మాకు ఈ బడ్జెట్ ఉంది, మాకు ఇది కావాలా అది అడగలేదు. పద్దాకా ఇప్పటికే 60 మాటలు 70 మాటలు పోయినాడు. అంత యాచకత్వం ఎందుకని? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అగౌరవపరిచే పద్ధతిలో యాచకత్వం తప్పుకోవడం కాదు. తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? ఏమన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెడుతున్నారు, అలివి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది సాధ్యం కాదు. ఇది పోలవరం టు బనకచర్ల సాధ్యం కాదయా, మంచిది కాదు, నువ్వు రెచ్చగొట్టబాకు అనవసరంగా. అసలు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు జాగ్రత్తగా ఉన్నాం, అనవసరం రెచ్చగొట్టబాకన్నాం. కానీ వినకుండా బనకచర్ల మనుషులు ఎగిరాడు. ఆయన పెద్ద ఇంజనీర్ లాగా పవర్ పాయింట్స్ ఇచ్చాడు. ఆ రోజు చెప్పాను, ఇది రెచ్చగొట్టే సమస్య ఒకటి కాదు, మీరు కాబట్టి ముఖ్యమంత్రి నుంచి మాట్లాడుకోండి, ఈ సమస్య ఇటు ఉంది, మీకు నష్టం లేకుండా మాకు నష్టం లేకుండా మాట్లాడుకోండి. మీరు శిష్యుడే కదా తెలంగాణ ముఖ్యమంత్రి, మాట్లాడి హోంవర్క్ చేయండి, ఒక అంగీకారానికి రండి, ఆ తర్వాత ప్రకటించుకోండి. అంతే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి అని అంటే అట్ట కాదని హెడ్ మాస్టర్ సైంటిస్ట్ లాగా ఎగిరాడు. వాళ్ళు తిరగబడ్డారు. తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. ఇప్పుడు ఏమంటారు, శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్ అని కూడా చెప్తున్నాడు, అది కూడా వద్దని వాళ్ళు అంటున్నారు. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టండి ఏంటంటే, సాధ్యం కాంది పెట్టి అదే ఏడ్చేవాడికి ఎరకాయ ఇచ్చినట్టుగా ఈ ప్రజానీకాన్ని సాటిస్ఫై చేయడానికి అత్యుత్సాహంతో, అసలు వాస్తవానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆయన వ్యతిరేకం, వ్యవసాయానికి వ్యతిరేకం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ వ్యతిరేకం ఆయన. అందుకే ఆయన మైండ్ మొత్తం కూడా హైటెక్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తెలియదండి. ఇప్పుడు విశాఖపట్నం మొత్తం ఏ వచ్చేస్తా అంటున్నారు. నేను 15 రోజుల క్రితం కూడా అమెరికాలో ఉన్నా. న్యూజెర్సీలో మాత్రమే, న్యూజెర్సీ కాదు, DC పక్కన వర్జీనియా, ఆడ మాత్రం బ్యాచ్ ఉంది, కొన్ని ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల ప్రతిపాదన పెడితే అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది అత్యంత పొల్యూషన్ ఇస్తుంది, వేడి సృష్టిస్తుంది, భూమి ఆక్రమిస్తుంది, వాటర్ ఎక్కువ కావాలా, కాబట్టి ఇది వద్దని చెప్పని అమెరికాలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో, నేను తిరిగిన 10 రాష్ట్రాల్లో రోజు పోయి ఆందోళన చేస్తారు అమెరికా ప్రజలు, ఏమి వద్దని. ఇదేంటని చూస్తే విశాఖపట్నం తీసుకొచ్చి పెడుతున్నారు. సరే అదేమంటే మేము హైటెక్ నేనా అంటాడు. హైటెక్ లోటెక్ భవిష్యత్తు తెలుస్తుంది, కానీ మీ ప్రయారిటీ ఈ భారతదేశంలో దాదాపుగా 70-80 కోట్ల మంది ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి పనులు జరిగిపోతుంది. అదేమంటే దానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాకుండా మీరు ఎండాకాలం తోటలు పెట్టుకోండి, అసలు వర్షం పడితే పంటలు పండుతాయి, లేదు పండవు. హార్టికల్చర్ అదే కదా, దానికి ఇరిగేషన్ నీళ్ళు లేకుండా ఏం పడతాయి, ఇంటికి పోతాయి. అట్లా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందరి లేవా, గాలి నగరి ఎంత ఉన్నాయి, వాటిని సంస్థానం చేయమంటే దాని జోలికి పోవడం, బుష్షాలను బీట్లాగా చుట్టూ కొడతా ఉన్నాయి. ఇది ఆచార యోగ్యం కాదు. ఇది రెండోది, మోడీ లాంటి ప్రమాదకర వ్యక్తి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేశం మొత్తం అల్లకుండా ఉంటాం. వాళ్ళు మొత్తం హోల్ ఇప్పుడు జనం ఓట్ల ఎక్కలే, ఇంకా జనం ఓట్ల ఎక్కల. ఎలక్షన్ కమిషన్ ఉంటాడు వాళ్ళ చేతిలో, ఓట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి, వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు జనాభా ఇది కూడా ప్రీపోన్ చేస్తున్నాడు? ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ తాబేదారు, ఎన్నికల కమిషన్ వరకు అందరూ వాళ్ళు తాబేదారు అయిపోయారు.
వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేసి విధించడం ప్రయత్నిస్తారు తప్ప నిజమైన ప్రజల్ని కలిసి ఓట్లు వేసే పరిస్థితి కనపడలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.